తెలుసా? ఈ నాలుకల వల్ల ఎంత నష్టం జరుగుతుంది తెలుసా? ఫస్ట్ నాలుక ఏంది చెప్పాలి? శపించే నాలుక. సెకండ్ నాలుక, మూడో నాలుక కయ్యాలు, నాలుగో నాలుక, ఐదో నాలుక చూసుకొని ముగించుకుంటాం. ఇక ఐదో నాలుగు చూసుకొని ముగించుకుంటాం. ఫైనల్ నాలుక ఏందో తెలుసా? శ్రేష్టమైన నాలుక. ఏం నాలుక? శ్రేష్టమైన నాలుక, మంచి నాలుక, అద్భుతమైన నాలుక, విశ్వాసంతో కూడుకున్న నాలుక. ఈ నాలుక ఏం చేయాలి తెలుసా? శత్రువుని ప్రేమిస్తుంది, శత్రువుల కోసం ప్రాణం చేస్తుంది, చనిపోయిన వాళ్ళ కోసం ప్రేమిస్తుంది, నేను తిట్టినా ప్రేమిస్తుంది, నువ్వు కొట్టినా ప్రేమిస్తుంది, నువ్వు ఉసురు ఓసుకున్నా ప్రేమిస్తుంది, నీ గురించి చాలా చెప్పినా ప్రేమిస్తుంది, నీ గురించి తిట్టినా ప్రేమిస్తుంది. ఈ నాలుక ఏంటో తెలుసా? శ్రేష్టమైన నాలుక. హల్లెలూయా. ఒకసారి గట్టి చప్పట్లు కొడదామా? ఒకసారి గట్టి చప్పట్లు కొడదామా? యేసు నామములో, యేసు నామములో మనందరికీ ఏ నాలుక ఉండాలి? శ్రేష్టమైన నాలుక ఉండును గాక. శ్రేష్టమైన నాలుక ఉండును గాక. ఇప్పటి నుంచి మన నాలుక ఏం పలకాలి తెలుసా? శుభమే పలకాలి. తాకట్లో పెట్టే నాలుక యేసు నామములో పలికేయాలి, పోవాలి. కయ్యాలు పెట్టే నాలుక పోవాలి, కొట్లాడ పెట్టే నాలుక పోవాలి కదా. ఈ నాలుక అనేది పోయి యేసు నామములో మనకు ఒక నాలుక రావాలి. అది ఏం నాలుక తెలుసా? శ్రేష్టమైన నాలుక. ఏం నాలుక? శ్రేష్టమైన నాలుక. ఈ నాలుక ఏం చేస్తుంది తెలుసా? నువ్వు కొట్టినా సరే మొరపెడతాయి, నిన్ను తిట్టినా సరే మొరపెడతాయి, కయ్యాలు పెట్టినా సరే ఏం తెలుసా? మొరపెడుతుంది. ప్రభువా వాళ్ళకి ఏం తెలియదయ్యా, వాళ్ళ కోసం వాళ్ళకి క్షమించండి ప్రభు అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉంటుంది నాలుక. నన్ను తిడుతున్నారు ప్రభు, అనవసరంగా తిడుతున్నారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి క్షమించు ప్రభు అని చెప్పేసి అంటది నాలుక. వాళ్ళ కోసం కన్నీరు గారుస్తుంది నాలుక. తిట్టినా, కొట్టినా, నిందలు పెట్టినా, శ్రమినా ఏం చేస్తుంది తెలుసా? ఏసరి శుభమే పడుతుంది. కానీ నువ్వు ఇట్లా అని చెప్పేసి అన్నదండి. ఉన్నారా ఈ నాలుక వాళ్ళు? ఇప్పుడు వస్తలేదు జవాబులు. ఉన్నారా ఈ నాలుక వాళ్ళు? ఇప్పటి నుంచి లేదేమో కానీ, ఇంతకుముందు లేదేమో కానీ, ఇప్పటి నుంచి యేసు నామములో ఉండును కాక. హల్లెలూయా. శ్రేష్టమైన నాలుకలాగా జీవించును కాక. శ్రేష్టమైన నాలుక అంటే ఏమేదో తెలుసా? నువ్వు ఎక్కడ పోయినా సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటావు. అమ్మా ఈమె మాట్లాడితే సాలరా, మనసు యథార్థమవుతుంది. ఈ బ్రదర్ మాట్లాడితే చాలు సంతోషం అవుతుంది. ఈ సిస్టర్ పలికితే చాలు మనసు యథార్థమవుతుంది అని చెప్పేసి అనేటట్టు ఉండాలి. మన నాలుగు లిపులు ఎట్లా కావాలి? శ్రేష్టమైన మంచి నాలుక, విశ్వాసంతో కూడుకున్న నాలుక, నమ్మకమైన నాలుక కదా. ఆ నాలుకలు కనుక ఉంటే సంఘాన్ని దేవుడు దీవిస్తూ ఉంటాడండి. హల్లెలూయా కదా. ఇలాంటి పిచ్చి పిచ్చి నాలుకలు పెట్టుకొని నువ్వు దేవుని సంఘానికి వచ్చి ఎంత ప్రార్థన చేసినా ఫలిస్తుందా? చెప్పాలి, ఫలిస్తుందా? ఫలించదు. ఈ నాలుగు, ఐదు నాలుకల్లో ఈ శ్రేష్టమైన నాలుక పక్కన పెడదాము. ఆ మిగిలిన నాలుకల్లో ఏ ఒక్క నాలుక ఉన్నా ఫలించదు నీకు. ఒకవేళ నీకు చాడులు చెప్పే అలవాటు లేదనుకుందాం, కయ్యాలు పెట్టే అలవాటు లేదనుకుందాం, కానీ తాకట్లు పెట్టే అలవాటు, కడిగడి పాలల్లా చెప్పాలి అయిపోయిందా? ఈ నాలుగు లేకుండా దీంట్లో ఏ ఒక్కటినా అయిపోయినట్టే, ఫెయిల్. మొన్న పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ రాసి 6 సబ్జెక్ట్లో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా 10th క్లాస్ మొత్తము అవునా కదా. ఇది కూడా అంతే, ఏమి లేదు దాన్ని ఇది అంతే కదా కదా. ఈ నాలుగు నాలుకల్లో ఒక్క నాలుగు కూడా ఉండదు. ఏ నాలుక ఉండాలి తెలుసా? శ్రేష్టమైన నాలుక ఉండాలి. ఏ నాలుక ఉండాలి? శ్రేష్టమైన నాలుక. ఒకటి అడగాలి, తండ్రి నాకు ఈరోజు యేసయ్య శ్రేష్టమైన నాలుక ఇవ్వండి తండ్రి. శ్రేష్టమైన నాలుక కావాలి తండ్రి. ఒకరు దీవించే నాలుక కావాలి యేసయ్య. ఒకరిని ఆశీర్వదించే నాలుక కావాలి యేసయ్య. ఒకరు మేలుకోరే నాలుక కావాలి యేసయ్య. ఒకరిని సంతోష పెట్టే నాలుక కావాలి యేసయ్య. ఒకరి దగ్గరికి వెళ్ళి కదా నువ్వు దీవించబడు కాక అని చెప్పేసి అనే నాలుక నాకు కావాలి తండ్రి. శపించే నాలుకలు వద్దు. కావాలా శపించే నాలుకలు? కావాలా శపించే నాలుకలు? ఇవన్నీ కూడా వద్దు. యాకోబు భక్తుడు అదే అంటా ఉన్నాడు అక్కడ. యాకోబు భక్తుడు అదే అంటా ఉన్నాడు. నాలుక చిన్నదే కానీ అది వేసే మాటలు, క్రియలు అన్ని కూడా చాలా పెద్దగా ఉన్నాయ్యా. ఒకవేళ నాలుకలు ఉంటే, అలాంటి నాలుకలు ఉంటే మీరు ఏం చేయాలి? పని కానీ కట్ చేసుకోవాలా, కట్ చేసుకోవాలా. కట్ చేసుకొని దేవుడి సన్నిధిలో గడుపుతా ఉంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడండి కదా. సోమవారం నుంచి శనివారం దాకా మళ్ళీ ఎట్లుండాలి?
శ్రేష్టమైన నాలుకని కొద్ది మీరు మోసుకొని పోవాలి అంతే. మీకు ఈ రోజు మీ నాలుకలకు దేవుడు ఒక నాలుకనిచ్చిండు. ఏందో తెలుసా? శ్రేష్టమైన నాలుకనిచ్చిండు. మీ దగ్గర ఉన్న నాలుకలు వీకేసి శ్రేష్టమైన నాలుకని జోడించింది. కాబట్టి ఆ నాలుగు ఎన్ని రోజుల వరకు ఉండాలి చెప్పాలి? ఎన్ని రోజుల వరకు ఉండాలి? నేను చెప్తా. వారం లేదా నెల లేదా సంవత్సరం. ఎప్పుడు వరకు ఉండాలి? అంతం వరకు ఉంటే దేవుడు ఏం చేస్తా ఉంటాడు? దేవుడు కారణం చేసి వాడుకుంటాడు. అందరం మోకాలు ప్రార్థన చేసుకుందాం. ఒకసారి 2 నిమిషాలు మనస్ఫూర్తిగా మోకాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇప్పటి వరకు నా నాలుక నాయనా యేసయ్యా, కయ్యాలు పెట్టే నాలుక ఉందేమో, కొట్లాడ పెట్టే